ఆ టైంలో కిలికి పాట ఒకటి, ఇఫ్ యూ రిమెంబర్, ఆ భాష కొత్తగా అనిపించే జిబ్రిష్ అనుకొని అది కిలికి, మదన్ కార్కి రాశారు ఆ భాష. ఆ భాషలో ఒక సాంగ్ చేశాను 2015లో. అది డిజిటల్, కంప్లీట్ డిజిటల్ ఎరా. ఆబ్వియస్లీ సిడీస్, క్యాసెట్స్, ప్లేయర్సే లేవు. సో బాహుబలి రాకముందే మీరు కిలికిని పరిచయం చేశారా? కాదండి, యాక్చువల్లీ ఏమైందంటే ఆ లాంగ్వేజ్ నేను ఒక పాట రెడీ చేశా జిబ్రిష్లో, అంటే భాష లేని భాషలో, సో దట్ ఏ ఆడియన్స్కైనా ఒక లాంగ్వేజ్ లిమిటేషన్, రిస్ట్రిక్షన్ ఉండకుండా అన్నట్టు చేశాక ఏమైంది, అదే టైంలో ఆ మూవీ వచ్చే భాష, ఇంటర్వెల్లో భాష చూసరికి ఇది భలే ఉంది, జిబ్రిష్ బదులు ఆ భాష ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఎవరైతే భాష రాశారో ఆయనకి కాల్ చేస్తే, మదన్ కార్కి గారు, హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ది ఐడియా దట్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ ఇన్ ఇట్ అనమాట. ఎందుకంటే ఆయన హీజ్ లైక్ ఒక మదర్ ఫాదర్ లాగా ఆఫ్ ద లాంగ్వేజ్. సో దానిలో డిఫరెంట్, ఒక డైలాగ్ చూడటానికి, ఒక పాట చూడటానికి ఒక ఇది ఉంటుంది కదా. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో అలా ఆ పాట ఆయన రాయటం అయింది. అండ్ పాటలో కొన్ని అప్పటికి ఇంకా క్రియేట్ చేయని పదాలు కూడా కొన్ని యాడ్ చేసాం, నంబర్స్, ఆ ఉన్నో డున్నో మూవో చావు అంటే 1 2 3 4 లాగా అట్లా. సో అవి యాడ్ చేసాము. ఆ తర్వాత ఏమైంది, ఆయన ఐ మీన్ గ్రేట్ఫుల్, ఐ మెట్ సచ్ పీపుల్ త్రూ ద జర్నీ. ఆయన ఆల్మోస్ట్ మొన్న మళ్ళీ ఒక కిలికి పాట రాసాం మేము కలిపి, వర్క్ చేసే ఒక ఐడియా, అది కూడా జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓజీ ప్రాజెక్ట్లో, అది కూడా ఒక పాట. సో అలా కిలికి వచ్చినప్పుడు అండి ఏమీ చేయలే, నేను నా యూట్యూబ్లో పెట్టాను అంతే ఆ పాటని, దాని అంతటా అది దాని పని చేసేసింది అంతే. అంటే బాహుబలి క్రేజ్ అనేది ఉపయోగపడిందా? ఐఎమ్ ష్యూర్ 100% ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందండి దాని మీద. కానీ ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ దట్, ఇట్ వాజ్ లైక్ అ ట్రిబ్యూట్, బికాస్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ సినిమా ఆఫ్ యునో అప్పటికి ఇండియన్ సినిమాలో ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ స్కేల్లో అండ్ ఆల్ దట్. సో 100% ఉంటుంది. కానీ ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్సో జస్ట్ నాట్ బికాజ్ ఆ లోపల ఏమీ దానికి సంబంధించిన వాళ్ళ, ఇట్ వాజ్ మోర్ పాటలాగా చేసాం, సినిమాకి సంబంధం లేకపోయినా ఇట్ వాజ్ మోర్ క్రియేటెడ్ యాజ్ అన్ ఎంటర్టైనింగ్, లైక్ అ సబ్జెక్ట్ లాగా, అదొక భాషలాగా. బట్ దట్ ఇప్పటికి కూడా అంటే మూవీ వెళ్ళిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఆ తర్వాత 10 ఏళ్ళు అయింది, బట్ ఆ పాటకు మాత్రం లైఫ్ కంటిన్యూస్ టు హ్యావ్ ఎ లైఫ్ లాగా. లేదు, లాంగ్వేజ్ కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడైతే. సో అలాగా అయ్యింది. అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమైందంటే, మా అమ్మాయి 3-4 ఇయర్స్ చిన్నది, అలా షూట్ చేసి ఇంటికి వచ్చే టైంకి పొద్దున్నే నైట్ షూట్ అయ్యేది, వచ్చేసరికి టేబుల్ చుట్టూ పరిగెడతా పాట అంతా పాడేసేది. ఇదేదో భలే ఉంది, మేకింగ్ చేద్దాం అనుకున్నప్పుడు తనతో చేస్తే బాగుంటుంది కదా అని అలా తనతో పాడిచ్చా. అదే స్టూడియోలోకి వెళ్ళి అలా పాడిస్తే ఆ పాట కూడా ఇట్ హ్యాడ్ అబౌట్ 30+ మిలియన్ వ్యూస్. నా దానికి 170 వెళ్ళిపోయింది, ఈ 2 కలిపి 200 మిలియన్ అయింది. అసలు అది ఏంటబ్బా ఇది అంటే, ఇట్ వాజ్ అ వెరీ స్ట్రేంజ్, ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఒక రకంగా. సో మీ అమ్మాయి పాడిన పాటకు వచ్చిన అమౌంట్ మీ అమ్మాయి పేరు మీద డివైడ్ చేశారా? మరి అంతకన్నా ఎక్కువే చేస్తూ ఉంటామండి. అది వేరండి, అది వేరు, కరెక్టే. కానీ ఆ లెక్కే తన నేను ఎప్పుడు అదే చెప్తా, తను చిన్నప్పటి నుంచి తనే సంపాదించుకుంటాను చూడండి అనుకోకుండా అని. లేదు, మీరు అన్న మాటకి డెఫినెట్గా అది ఎంత అని క్యాలిక్యులేట్ చేసి వేసి మీకు ఫోన్ చేసి చెప్తా కూడా అది.